సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐఆర్ సెన్సార్ గురించి తెలుసుకోబోతున్నాం. సో నా చేతిలో ఉంది చూసారా, ఇదే ఐఆర్ సెన్సార్. దీనికి మేజర్గా 3 పిన్స్ ఉంటాయి. ఒకటి VCC, 2 గ్రౌండ్, 3 అవుట్ పిన్. ఈ అవుట్ పిన్ మనం అనలాగ్ ఆర్ డిజిటల్కి ఇచ్చుకోవచ్చు. అండ్ దీనికి మేజర్గా 2 LEDs కింద ఉన్నాయి చూసారా. ఇదేమో ఐఆర్ ఎల్ఈడి, కిందదేమో ఫోటో డిటెక్టర్, ఐఆర్ ఫోటో డిటెక్టర్. అండ్ ఇది వచ్చేసరికి పొటెన్షియోమీటర్. దీన్ని యూజ్ చేసి పొటెన్షియోమీటర్ని ఈ ఐఆర్ యొక్క రేంజ్ని వ్యారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ పొటెన్షియోమీటర్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఐఆర్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. దీనికి మేజర్గా 2 LEDs ఉన్నాయి కదా, అంటే ఒకటేమో ఐఆర్ ఎల్ఈడి, అదేమో ట్రాన్స్మిటర్ కానీ, అండ్ ఫోటో డిటెక్టర్, ఐఆర్ ఫోటో డిటెక్టర్ ఏమో రిసీవర్గా వర్క్ చేస్తుంది. ఈ ఐఆర్ ఎల్ఈడి ఐఆర్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైనా ఆబ్జెక్ట్కి తగిలి ఆ ఐఆర్ వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. తర్వాత ఈ ఫోటో డిటెక్టర్ అనేది ఐఆర్ వేవ్స్ని డిటెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఐఆర్ సెన్సార్ అనేది పనిచేస్తుంది. ఈ ఐఆర్ సెన్సార్కి ఏదైనా ఆబ్జెక్ట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇది లో సిగ్నల్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే 0ని ఇస్తుంది మనకి. అండ్ ఆబ్జెక్ట్ ఏమీ లేకపోతే హై అంటే 1 ఇస్తుంది అనమాట. లో సిగ్నల్ ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చింది అనుకోండి, లో సిగ్నల్ ఇస్తుంది. అది ఆబ్జెక్ట్ దూరంగా ఉందనుకోండి, హై సిగ్నల్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ డిటెక్షన్ కూడా ఈ ఐఆర్ సెన్సార్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐఆర్ సెన్సార్ కలర్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. అంటే కలర్స్ని రిఫ్లెక్ట్ అయ్యి ఏ కలర్ అయితే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుందో ఆ కలర్ని దగ్గర హై అండ్ లో చూపిస్తుంది. ఈ ప్రజెంట్ ఉన్న నా దగ్గర నా ఐఆర్ సెన్సార్ బ్లాక్ దగ్గర హై సిగ్నల్ ఇస్తుంది, అండ్ వైట్ దగ్గర 0 సిగ్నల్ అంటే లో సిగ్నల్ ఇస్తుంది. కాకపోతే కొన్ని సెన్సార్స్ ఉంటాయి, అవి బ్లాక్ దగ్గర 0 ఇస్తాయి, వైట్ దగ్గర 1 ఇస్తాయి. సో ఈ విధంగా ఈ ఐఆర్ సెన్సార్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఐఆర్ సెన్సార్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. And don't forget to subscribe my works Telugu YouTube channel. Thanks for watching this video. Bye bye.